ఉంటాను. అంటే అత్యధికంగా సఫర్ అయింది బహుశా గత 5 ఏళ్లలో మీరు. ఎందుకు అంటే ఒక లెక్కల మాస్టర్గా కొన్ని లక్షల మందికి పాఠాలు చెప్పి ఎంతో మందిని ఈరోజు ఇంజనీర్ల కింద డాక్టర్ల కింద తీర్చిదిద్దిన నారాయణని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి అక్కడెక్కడో మదనపల్లిలో ఉన్న కోర్టు వరకు తీసుకెళ్లారు బై రోడ్డు. ఆ రోజు న్యూస్ మేము కూడా కవర్ చేశాం కాబట్టి మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఆ రోజు బాధపడ్డారా? అంటే అంటే పాలిటిక్స్కి వచ్చిన తర్వాత తప్పదండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కక్ష సాధింపులో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ చేయక తప్పదు. అయితే నేనేమీ భయపడలేదు, ఫీల్ కాలేదు. ఎందుకంటే అతను అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కాదు ఎన్నోసార్లు ప్రయత్నించాడు అరెస్ట్ చేయాలని. అయితే కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానం మీద నమ్మకం బట్టి దాదాపు 7 స్టేలు తెచ్చుకున్నాం. అయితే ఒకసారి అరెస్ట్ చేశారు. అయితే అక్కడ కూడా న్యాయస్థానంలో నాకు న్యాయం జరిగింది. ఈ విధంగా బయటపడటం జరిగింది. అయితే ఇన్నిసార్లు అండి బేసిక్గా ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీ కాలేజీల మీద దాడులు చేసినా, ఇంకోటి చేసినా మిగిలిన పొలిటికల్ లీడర్లు అందరూ కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, ఆ ప్రభుత్వాన్ని కావచ్చు తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు. కానీ నారాయణ గారి నోటి వెంబట ఒక్క మాట అభ్యంతరకరమైన విమర్శలు కానీ, తిట్టడం కానీ, ఫక్తు పొలిటికల్ లీడర్లాగా బిహేవ్ చేయటం కానీ కనిపించలేదు. ఎందుకింత స్థితప్రజ్ఞత అని అడిగితే, అంటే నేను యాక్చువల్గా ఎక్కువగా ఏంటంటే వర్క్ చేయడానికి ఇష్టపడతాను. ప్రజలు ఎప్పుడు కూడా మనం చేసే వర్క్ని రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడి లేదా ప్రజలకు సేవ చేసే పోస్టులోకి వచ్చిన తర్వాత సేవ చేయటమే. 2014 నుంచి 19 దాకా అదే చేశాను. అప్పుడు కూడా తిట్టలేదు. తర్వాత 19 నుంచి 24 దగ్గర కూడా నేను అదే కంటిన్యూ చేశాను. ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఇలాంటివి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఈవినింగ్ 7:30కి వాటర్ ఒక్క చుక్క లేకుండా చేశాను. ఈవెన్ జర్నలిస్ట్ కాలనీలో కూడా ఉంటే కూడా ఆ నీళ్ళు కూడా తీసేశా. అయితే జర్నలిస్ట్ కాలనీ అవతల ఒక 40 ఇళ్ళు దూరంగా పొలాల్లో ఉండే కొద్దిగా నీళ్లు ఉన్నాయి. నేను అనౌన్స్ చేశాను మొన్న ఈవినింగ్ 7:30కి. మొత్తం బుడమేరు వల్ల వచ్చిన వరద మొత్తం పోయింది, ఎక్కడా నీళ్లు లేవు ఆ 40 ఇళ్లలో తప్ప. శానిటేషన్ కూడా పూర్తయిందని 7:30కి అనౌన్స్ చేశాను. 8:30కి టీవీలో, మళ్ళీ 8:30-9కి టీవీలో వచ్చేసింది. మళ్ళీ వరద వచ్చేసింది, భయభ్రాంతులు చేశారు, ఇళ్లలో నుంచి పరిగెత్తేశారు. అయితే మళ్ళీ నేను టీవీలో ఫోన్ చేయటం, తర్వాత మినిస్టర్కి ఫోన్ చేయటం, కన్సర్న్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్కి, అటువంటిది ఏమీ లేదు. బుడవేరులో కేవలం 800 క్యూసెక్లు ఉన్నాయి, 15,000 వచ్చినా ఇబ్బంది లేదని చెప్పారు. మళ్ళీ మీ టీవీల ద్వారానే ప్రజలకు చెప్తే ప్రజలు శాంతించారు. ఇట్లాంటి అరాచక పనులు చేసేది ఆ వైసీపీ పార్టీ. అటువంటివి తప్పితే నేను యాక్చువల్గా మిగతా విమర్శించలేదండి. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఈరోజు కూడా నా పనినే ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ మీద రాజధాని భూముల ఆరోపణలు చేశారు, ఆ కేసు పెట్టారు మీ మీద. ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ జరిగిందని దానిలోనూ మీ మీద కేసు పెట్టారు. ఇట్లా చాలా విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో పార్టీ మారాలి అని, టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరాలి అన్న ప్రపోజల్ కానీ, ఆ ఒత్తిడి కానీ మీ వరకు వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. నాకు అసలు అటువంటిది ఏమీ లేదండి.